విజయవాడలో క్రిస్మస్ పండుగ సందడి నెలకొంది. అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. బెజవాడ గుణదల కొండపై ఉన్న మేరీమాత చర్చికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం బెజవాడలో ఉన్నటువంటి గుణదల మేరీమాత చర్చిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో వాళ్ళందరి కోసం అయితే ఎంతో వినూత్నంగా చూడొచ్చు. వెనకాల బైబిల్, ముందు చర్చ్. ఇక్కడ ఏదైతే యేసు ప్రభు పుట్టిన రోజునైతే కనుక ఇవాళ క్రిస్మస్ పండుగగా అందరూ జరుపుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లతో పాటు ఆ డెకరేషన్ కూడా ఎంతో అందంగా చేశారు. అది మనం చూడొచ్చు. ఇక్కడ చుట్టువైపులా మొత్తం గొర్రెల కాపరినటువంటి యేసు ప్రభువుని మధ్యలో ఉంచి అటువైపు మేరీ మాత ఆయన జన్మించిన స్థలాన్ని ఎలా అయితే రీక్రియేట్ చేశారో మనం చూడొచ్చు. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఇదొక గుహలాగా చుట్టుపక్కల మొత్తం లైటింగ్స్ తో పాటు ఒక క్రిస్మస్ వాతావరణానికి తగ్గట్టుగా అయితే కనుక క్రిస్మస్ ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ లైటింగ్స్ అన్ని కూడా రాత్రి వేళలో చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఆకర్షణీయంగా అయితే కనుక ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. డిసెంబర్ 25 తారీఖు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క క్రిస్మస్ సోదరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఏకైక పండుగగా మనం చెప్పుకోవచ్చు. సంవత్సరం పొడవాటున కూడా వచ్చే ఏకైక పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు చర్చిలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా పండుగను జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అడుగుదాం, ఇక్కడ చర్చికి చాలా మంది వచ్చి ఉన్నారు. సార్, క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ముందుగా మీకు విక్టరీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎలా జరుపుకుంటున్నారు? థ్యాంక్స్ అమ్మా. ఒకటమ్మా ఏంటంటే ఇది ఒక భారతదేశంలోనో ఒక ఆంధ్రప్రదేశ్లోనో ఏంటి ఒక విజయవాడలో జరుపుకునే పండుగ కాదమ్మా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది అందరు ప్రజలు అంటే సింహభాగం ప్రపంచంలో ఉన్నటువంటి సింహభాగం ప్రజలు జరుపుకునే ఏకైక పండుగ, అది పెద్ద పండుగ క్రిస్మస్. ఎందుకని క్రీస్తు యొక్క సందేశాలు అనుసరణీయం. ఆయన ఎందుకని క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, మార్గం అని చెప్పాడు. అందువల్ల ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం దేశాలన్నీ కూడా క్రైస్తవ మార్గాన్నే బోధిస్తున్నాయి, క్రైస్తవ మార్గాన్నే ఇంటి వ్యాప్తి చేపిస్తున్నాయి, అలాగే క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రజలకు కానీ అలాగే మా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మీ టీవీ నుంచి అలాగే మా ఆర్సీఎం దేవాలయం నుంచి కూడా మేము యేసుక్రీస్తు యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చర్చిలోని ఏర్పాట్లు కానీ డెకరేషన్ తో పాటు అంతా ఎలా ఉందండి? ఇక్కడ ఫ్యామిలీతో పాటు వచ్చారా మీరు? వచ్చాం, మా ఫ్యామిలీతో పాటు వచ్చాం. చాలా అద్భుతంగా ఉందమ్మా. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అమ్మ గుణదల చర్చి. ఎందుకంటే అమ్మా ఇది మేరీమాత చర్చి ఏంటి, మనకి తమిళనాడులో వేలంగణి ఎంత ఫేమస్, ఇక్కడ మనకి విజయవాడలో వచ్చేదానికి ఈ వేలంగణి మాత చర్చి అంత ఫేమస్. అందువల్ల మీరే చూసారు కమ్మా. అది అందువల్ల భక్తులందరూ కూడా మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది క్రౌడ్ కూడా ఎక్కువగా కనపడుతూ ఉంది మనకి. ఇటువైపు చూసుకుంటే కనుక ఎక్కువ మంది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్న సిచ్యువేషన్ కూడా మనం గమనించవచ్చు. వాళ్ళ ఏదైతే ప్రార్థనకి ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మేరీమాత టెంపుల్లో చాలా మంది ఇక్కడ కొబ్బరికాయని కొడుతూ కూడా వాళ్ళ భక్తిని చాటుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కలంతా గమనిస్తే కనుక మనం అందరూ ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తూ ఉన్నారు, ఒకవైపు అగరవత్తులు వెలిగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ దైవభక్తితో అందరూ ఇక్కడ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ కూడా వాళ్ళ కోరికలను చెప్పుకుంటూ ఇవాళ యేసుక్రీస్తు పుట్టినరోజు కావడంతో కూడా క్యాండిల్స్ అన్ని వెలిగిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. హ్యాపీ క్రిస్మస్. సేమ్ టు యూ. ఓకే, ఎలా జరుపుకుంటున్నావు పండుగని? బాగా ఎంజాయ్గా జరుపుకుంటున్నా. బాగుందా? ఓకే. ఈ చర్చికి ఎప్పుడు వస్తూ ఉంటావా లేకపోతే ఇదే మొదటిసారా? ఎప్పుడు వస్తూనే ఉంటాను. ఎప్పుడు కొవ్వొత్తులను అందరూ వెలిగిస్తూ ఉన్నారు, ఒకవైపు కొబ్బరికాయలను కొడుతూ ఉన్నారు. మరోవైపు అయితే కనుక పండుగను పురస్కరించుకోవడానికి చర్చిలకు అందరూ కూడా బారులు తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున అయితే కనుక క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కళ్ళు ఎంతో కోలాహలంగా అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనం గుణదల చర్చిలో అయితే చూస్తూ ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ గుణదల చర్చి నుంచి.